గతంలో ఉన్న చంద్రబాబు గారి ప్రభుత్వం నచ్చిందా? జగన్ గారి ప్రభుత్వం నచ్చిందా? జగన్ గారి ప్రభుత్వమే నచ్చిందండి. జగన్ గారి ప్రభుత్వం బాగాలేదని చెప్తున్నారు. అవన్నీ ఒట్టి మాటలు. వాళ్ళ పార్టీ వాళ్ళు అట్లా చెప్తా ఉంటారు. వాళ్ళు ఏదో అబద్ధాలు ఆడుతున్నారు కానీ ఆయన ప్రభుత్వం నచ్చల మాకు. అంతేనా? పింఛనీ కానీ, డ్వాక్రా గ్రూప్ కానీ, పిల్లలకి చదువుకుంటాకి డబ్బులు కానీ ఇవన్నీ వేస్తున్నాడు. మాకు ఇళ్ళ పట్టా కూడా ఇచ్చాడు నాకు. ఇళ్ళ పట్టాలు కూడా ఇచ్చాడా? మరి ఏంటి జగన్ గారు అంతా అసలు డెవలప్మెంట్ లేదు, ఏం లేదు, ప్రజలను పట్టించుకోవట్లేదు, దౌర్జన్యాలు ఎక్కువైపోయాయని అంటున్నారు. లేదండి, ఆయన దౌర్జన్యం ఎక్కడ చేస్తున్నాడు? వాళ్ళే ఎక్కువ మాట్లాడుతున్నారు. వాళ్ళు మాట్లాడిన దానికి కూడా ఈయన కూడా అసలు ఇంతవరకు మాట అన్న పాపం లేదు. అన్ని వాళ్ళే మాట్లాడుతున్నారు ఎక్కడ మాట్లాడినా. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు. పవన్ కళ్యాణ్ జుట్టు ఎగరేస్తాడు, తల ఎగరేస్తాడు, తంతానంటాడు, కత్తానంటాడు. తప్పు చేసిన తుప్పు రాకొడతానంటాడు. ఏ తుప్పు చేయడు, చేసేదే వాళ్ళే తుప్పు చేసుకుంటారు. మరి ఇప్పుడు 3 వచ్చాయి కదా పార్టీలు. జగన్ గారికి భయం అవుతుందంట ముగ్గురు కలవడం వల్ల. జగన్ గారికి ఏం భయం? తప్పు చేస్తే భయం. తప్పు చేసినోడు భయపడతాడు కానీ తప్పు చేయనోడు ఏం భయపడలేడు. జగన్ గారు భయపడరంట. భయపడడు. ఓకే, ఇక్కడ ఎలా ఉంది మరి ఇప్పుడు ఈసారి ఎమ్మెల్యేగా ఇక్కడ ఎవరు గెలుస్తారు అనుకుంటున్నావు? ఎమ్మెల్యేగా ఇక్కడ రామయ్య వస్తారు అనుకుంటున్నాను నేను. రాము గారేనా? ఏంటి? ఎందుకంటే వాళ్ళ నాన్నగారు ఇక్కడ పెడన మండలంలో ఆయన మా పార్టీలో అడుగు పెట్టిన కాడి నుంచి మొత్తం పార్టీని నిలబెట్టింది ఆయనే, వాళ్ళ నాన్నగారే. వైసీపీ పార్టీ నిలబెట్టింది నాన్నగారే. ఎవరు? రాంప్రసాద్ గారు. నాన్నగారు ప్రసాద్ గారు. తర్వాత ఆయన కొడుకు తనయుడు వచ్చాడు. ఆయన నేను చెప్పిన పని అలా చేస్తాను, మీరేం బాధపడాల్సిన పని లేదు, నాన్నగారు చేసిన ఆశయాలన్నీ నేను నెరవేర్తానని చెప్పి అన్నాడు మీటింగ్ లో. నాన్నగారు ఏదైతే చేయలేకపోయారో అదంతా నేను చేస్తాను. రాము గారు మరి మీరు నమ్మకమేనా మీకు? నమ్మకం, ఫుల్ నమ్మకం అండి. అసలు రాము గారు అంటే మంచి ప్రేమ అసలు మాకు. కానీ రాము గారు పట్టించుకోరు ప్రజల్ని, వాళ్ళ సొంత లాభం కోసం చేసుకుంటారు. ఆయన సొంత నాకు మా నాన్నగారి చెల్లింది చాలు, నేను 1 రూపాయి కూడా ఆశించను. నేను చేసేదే ప్రజల కోసమే వచ్చాను, మా నాన్నగారు ఆశయాల కోసం అని ఆయన మీటింగ్ లో కూడా చెప్పాడు. మరి రాజకీయ నాయకులు అందరూ అలాగే చెప్తారు కదా. రాజకీయ నాయకులు చెప్పేదే ఉంది, చేసేవాళ్ళు చెప్తారు, చేయని ఇంకా ఎక్స్ట్రా చెప్తారు. మొత్తానికి అయితే మీకైతే నమ్మకం ఉంది? నాకు ఫుల్ నమ్మకం ఉంది. ఆయన తప్పితే 2 వాళ్ళు ఎవరు రారు ఇక్కడ. కృష్ణప్రసాద్ గారేమో నేను ఓడిస్తా అంటున్నాడు కదా. కృష్ణప్రసాద్ గారు ఆయన ఇప్పుడే వచ్చాడు. ఆయన అసలు రాజకీయాలు అసలు ఆయన పెద్దగా తెలవదు. డబ్బులు ఖర్చు పెట్టాలన్నా ఈయన ఖర్చు పెడతాడు, ఏ విషయమైనా ఈయనే ఆలోచించడం. ప్రజల కోసమే వచ్చాను నేను అన్నాడు, మా నాన్నగారు రాజ్యాలు నెరవేర్తాను అన్నాడు. ఆయన ఆశయం కోసం ఆయన వచ్చాడు. మరి గెలిపిస్తారా? గెలిపిస్తామేంటి, గెలిపిస్తామండి. ఎప్పుడైనా ఎలక్షన్ కోసం చూస్తున్నాం మేము. ఎలక్షన్ ఎప్పుడైనా వెయిట్ చేస్తారా? ఎలక్షన్ వస్తే అప్పుడు చెప్తారు. అప్పుడు చెప్తాం. ఓకే, మొత్తానికి మరి ఇప్పుడు జగన్ గారు పైన ఓడిపోయే అవకాశం ఉంది. ఎంత చూసుకున్నా 3 పార్టీలు వచ్చాయి అనే మాట అయితే వినిపిస్తుంది. ఎక్కడ వస్తాయండి? కుర్చీలు ఖాళీలు అయిపోయి వాళ్ళని బోసిపోయిపోతుండే. ఏ మీటింగ్ అయినా ఎక్కడ వస్తాయి? వాళ్ళ మీటింగ్ జనాలేరి. మరి జగన్ గారి మీటింగ్ వస్తున్నారా? జగన్ గారి మీటింగ్ అసలు 4 మీటింగ్ పెట్టాడు. నేను ఆ మీటింగ్ ఇది ఏలూరు మీటింగ్కి వెళ్ళాను. ఏలూరు వరకు తోలిగడ్డ వరకు ఆగిపోయినాయి కొన్ని. అసలు ఆ మీటింగ్ కాడికి వెళ్ళా. గ్రాఫిక్స్ అంటున్నారు కదా జనాలందరూ, గ్రాఫిక్స్ అంటాకేముంది అంటారు, గెట్టినోళ్ళు ఎవరైనా అంటారు. నువ్వు వెళ్ళి చూసావు? చూస్తామేంటి, బోర్డులో చూసాం. ఆయన ఆ డాబా కాడ చెప్తాడు, మీటింగ్ ఇక్కడ కూర్చున్నాం. అక్కడ దాకా వెళ్ళాక ఏ జనం ఫుల్, అస్సలు రోడ్డే కాదు. మేము మీటింగ్ కానించి ఇక్కడ నుంచి పెద్దపట్నం దూరం వెళ్ళి తిరిగి వచ్చాము 2వ రౌండ్లోకి. అంతమంది జనాలు వచ్చారు. ఇక్కడ నుంచి పెద్దపట్నం ఎంత దూరం ఉందో చూడండి అసలు. సో ఇక్కడ పెద్దనందమూరు అండి, ఇది పెద్దనందమూరు అండి. ఇది గెలిపించుకుంటారు అయితే. మాట్లాడే పని లేదు, దుమ్మే.